చిట్ట చివరికి ఎన్నిక పూర్తయిన టైంలోనన్నా రాసి ఇవ్వాలి కంప్లైంట్. రాసి ఇచ్చిన తర్వాత కూడా కనుక వాళ్ళు చేయకపోతే మీరు పైకి వెళ్ళొచ్చు, ఈసీ దగ్గరికి పోవచ్చు, లేదంటే కోర్టుకైనా పోవచ్చు. అట్లాంటి ప్రొసీజర్ ఏమీ చేయలే. ఇప్పుడు మీరు మంచి మంచి విషయాన్ని మీరు నాకు తెలిసిన నిబంధన అది, నేను చూసిన నిబంధనలు అది. మీరు మంచి విషయాన్ని మీరు స్ఫురించారు సాయి గారు. అప్పటి వరకు ఈవీఎంలో పోలైనటువంటి ఓట్ల సంఖ్య 191గా గుర్తించారు. ఆ తర్వాత మా ఏజెంట్లను కూడా అనుమతించారు. అనుమతించిన తర్వాత పోలింగ్ సజావుగా జరిగిందిలే అనేది అక్కడ తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయి? ఆ తర్వాత నేను లెక్క కనుక్కొని చెప్తాను మీకు. ఆ తర్వాత సాఫీగా ఓటింగ్ జరిగింది. ఇది పగలగొట్టాక పార్టీకి జరిగిందంటారు. దాన్ని పక్కన పెట్టేశారు. ఆ మిషన్ పక్కన పెట్టి కొత్త మిషన్ తీసుకొచ్చి జరిపించారు. దాంట్లో 191 నెంబర్ ని నోట్ చేసుకున్నారు. రైట్. శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇప్పుడు మాది 70 పోలింగ్ బూత్ అండి బందర్లో. ఒక అరగంట సేపు ఈవీఎం పనిచేయాలి, మొరాయించింది. ఒక 15-20 ఓట్లు పడిన తర్వాత వాళ్ళు వచ్చి సెట్ చేసేది ఎంత బాగున్నదనం అంటే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని రాతపూర్వకంగా నమోదు చేసిన తర్వాత మళ్ళీ అదే ఈవీఎంలోకి ఓటుకి వెళ్ళాము. ఒకవేళ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా అది పూర్తిగా ధ్వంసమయ్యి మళ్ళీ ఓటుకి పనికిరాకపోతే దాన్ని ఆ రకంగా రాయాలి, బిఎల్ఓ దాన్ని నమోదు చేయాలా, అక్కడ వచ్చి టెక్నికల్ పర్సన్స్ సర్టిఫై చేయాలా. ఇవన్నీ జరిగితే మరి ఆ విషయాన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి గారు టీవీ సమ్ముఖంగా ఈ రోజు వరకు ఎందుకు బయట పెట్టలేదు? కరెక్ట్. అసలు పగలగొట్టింది ఎంపీగా ఎమ్మెల్యేగా ఈవీఎం. రైట్. ఇవన్నీ పై అధికారులు కూడా తెలుసుకున్న తర్వాత ఓటు చేసిన ఏమి ఇబ్బంది జరగలేదు అని తెలిసిన తర్వాత కొత్త అసెంబ్లీదేనండి పగలగొట్టింది, అసెంబ్లీదే ఫస్ట్ వెళ్ళి పగలగొట్టింది. బహుశా అందుకని ఆవేశపడి ఉంటాడు, అందులో ప్రజాస్వామ్యం చేసి ఉంటాడు. రైట్. నరసింహరావు గారు. సాయి గారు, మన వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముగ్గురు అభిప్రాయాలు ఎట్లా ఉన్నా కూడా ఈరోజు మన చర్చ మాత్రం ఒక ప్రజాస్వామ్యానికి బలమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని చెప్తుంది. కారణం ఏంటంటే శాంతి ప్రసాద్ గారు అసలు చాలా ఒక ఆనిమితమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు మాట్లాడారు. రెండు పార్టీలకు సంబంధించి పార్టీలు ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వాళ్ళిద్దరిని కోట్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ 10 నిమిషాలు నాకు సమయం ఇస్తే నేను ఇచ్చేస్తా అన్నారు. తర్వాత లావు మన కృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి కోట్ చేశారు. అంటే వాళ్ళ పార్టీలు ఎవరైనా కానివ్వండి, మనం జరిగినటువంటి దాన్ని తప్పులు తప్పనాలి, ఒప్పులు ఒప్పనాలి. అసలు ఈ రకమైనటువంటి చర్చ మనం చాలా రోజుల తర్వాత నాకు హృదయంలోంచి ఒక రకమైనటువంటి సంతోషం, బాధ, ఆవేదన అన్ని వస్తున్నటువంటి అట్లాగే మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఆయన తప్పు చేశాడని శిక్ష పడాల్సిందే, అరెస్ట్ కావాల్సిందే, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అని ఒక అధికారికంగా మనందరి ముందు ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఏమన్నాడంటే రెండోసారి మాట్లాడినప్పుడు అతన్ని హీరో అని నేను అనుకోవట్లేదు, అతను మీరెంత నాతో చెప్పించాలనుకున్నా కూడా అతను తప్పు చేశాడని చెప్తా అన్నారు. ఈ ఇద్దరితో పాటుగా తిరుపతిరావు గారు. అంటే మనం 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ